ఏం డ్యూటీ చేశారండి బాబు! మామూలు డ్యూటీ చేయలేదు. భలే ఉంది. నచ్చింది గైస్. సర్ప్రైజ్ అయ్యా అనే చెప్పాలి. ముందే తెలిసుంటే ఇంకా ఎన్నో రిపీట్స్ పడేవేమో. చాలా కాలం తర్వాత విష్ణు సీరియల్స్ సారీ మూవీస్‌లో ఇదొక్కటి దాంట్లో సెట్ అయ్యాయి. సాంగ్స్ ఇన్నాళ్ళు ఎందుకు వినలేదా అనుకున్నా, ఇప్పుడే నా ప్లే లిస్ట్‌లో యాడ్ చేసుకున్న సాంగ్స్. చాలా బావుంది మ్యూజిక్. ఇంకా సినిమా విషయానికొస్తే 'శివయ్య నువ్వే కాపాడాలి ఇంటికి సేఫ్‌గా వెళ్ళాలి' అని మొదలయ్యా. వెళ్తున్నట్టున్నాయి. అయ్యో అస్సలు నచ్చలేదు నాకైతే. మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన సాంగ్స్ తప్ప మిగతా వాళ్ళంతా పడుకోబెట్టేశారు. దాహం వేస్తే తాగుదామని తీసుకెళ్ళిన నీళ్లు మొహం మీద జల్లుకోవటానికే అయిపోయాయి. కన్నప్ప కథ గురించి ఎవరికి మాత్రం తెలీదు. చాలా మందికి తెలుసు. ఎలా ప్రెజెంట్ చేశారనేది మెయిన్ అయ్యిద్ది. ఆ విషయంలోనే పూర్తిగా లెడ్ డౌన్ అయింది. ఆర్టిఫిషియాలిటీ టేక్ ఇంకో పెద్ద దండమండి. ఫస్ట్ థింగ్ బోరింగ్ స్టోరీ టెల్లింగ్ గురించి తర్వాత వస్తా గానీ, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఏంటండి? మన దగ్గర అడవులు లేవా? లేక జరిగిన మన భారతదేశంలో అలాంటి ప్రదేశాలే లేవా? పోయి విండోస్ ఓల్డ్ డెస్క్‌టాప్ వాల్‌పేపర్‌లోకి వెళ్లి మరీ తీశారేంటండి? ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, స్కాట్లాండ్స్‌లోని గోల్ఫ్ క్లబ్‌లలో కన్నప్పని ఎందుకు పెట్టారనిపించింది. ఏ పాయింట్‌లోని ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డివోటీ అయిన కన్నప్ప కథ అని అనిపియలేదు. స్విట్జర్లాండ్‌లో సావు, మంచులో మరణం అన్నట్టుంది. సరే పోనీ తీసుకున్న లొకేషన్స్‌లో న్యాచురల్‌గా ఉన్నాయా అంటే, ఒక షాట్ మంచి హిల్ స్టేషన్ ట్రెక్కింగ్ పాయింట్‌లో ఉంటది. నెక్స్ట్ షాట్ ఏమో గ్రీన్ స్క్రీన్. ఒక సీన్ ఆర్, పోర్షన్ ఆర్, యాక్షన్ ఏది కూడా సినిమా చూస్తున్నా అనే ఫీలింగ్ తెప్పియలేదు. సినిమా అని చెప్పి సీరియల్ తీసినట్టుంది. మేబీ అందుకనేమో లాస్ట్ 20 మినిట్స్ మంచి పోర్షన్ అయినప్పటికీ ఎక్కలేదు. అండ్ ఆ స్టోరీ టెల్లింగ్ ఏంటో మరి. వేటగాడైన తిన్నడు, దేవుడికి పూజ ఎలా చెయ్యాలో తెలియని తిన్నడు, గ్రేటెస్ట్ డివోటీగా ఎలా అయ్యారనే దాన్ని కాస్త ఒక్క షాట్ కూడా సరిగ్గా లేని యుద్ధాలతో అండ్ రొమాన్స్‌తో లాగుడేంటో నాకర్థం కాలేదు. పిచ్చ బోర్ కొట్టింది. ఇందులో 3 అవర్స్ ఉండాలని చెప్పి చేసింది తప్ప, ఆ మెయిన్ పోర్షన్ ఒకటి పెట్టారు. ఇక రెస్ట్ అంతా రెస్ట్ ఇన్ పీసే. డైలాగ్స్ ఏమో అసలు ఆ సినిమాలానే లేవు. ఏవో ఈవెంట్స్‌లో స్టేజ్ మీద మాట్లాడుకున్నట్టున్నాయి. ఇక కాస్ట్యూమ్స్ అండ్ వెపన్స్ సంగతికొస్తే అమ్మమ్మమ్మ నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. రామచంద్ర ప్రభు తిన్నడు కాస్ట్యూమ్స్ పర్లేదు గానీ మిగతా వాళ్ళవే. ఆ లొకేషన్స్‌లో కాస్ట్యూమ్స్ అసలు సెట్ అవ్వలేదు. అందరూ ఇంకేదో ప్రదేశంలో జరిగే సినిమాలోకి వేషాలేసుకొని వచ్చినట్టున్నారు. ట్రైబల్స్ లానే అనిపియలేదు. అసలు వీళ్ళంతా వేటగాల్లోని ఏ ఒక్క షాట్‌లోను అలా అనిపించకుండా తీశారు చూడండి. సూపర్! ఎలా కనిపించాలో అలా ఏమాత్రం కనిపించకుండా భలే తీశారు. పెర్ఫార్మన్సెస్ వైస్ లాస్ట్‌లో యాక్ట్ చేశారు. అరౌండ్ 20 మినిట్స్ అనుకుంటా. సినిమా మొత్తంలో చూస్తే ఆ క్లైమాక్స్‌లో కొంచెం బానే చేశారు. మిగతా చోట్లయితే అస్సలు బాలేదు యాక్టింగ్. రిమైనింగ్ వాళ్ళలో అయితే కొంతమంది ఓకే. మరి కొంతమంది ఓవర్ చేసినట్టున్నారు. మరి కొంతమంది ఓవర్ చేశారు. మరి కొంతమందికి సెట్ అవ్వలేదు. మరి కొంతమంది అదేంటో నార్మల్‌గానే ఉండే చోట్ల నవ్వుతున్నారు సీన్స్‌లో ఏంటో మరి. ఎదురుంగా ఏం చూసారో ఏమో! ప్రభాస్ డైలాగ్ డెలివరీ ఓకే గానీ లుక్స్ బాలేదు. మేకర్స్, యాక్టర్స్ దగ్గర కూడా వీఎఫ్ఎక్స్‌తో రుద్దటాలు ఆపితే బెటర్. ఏదో చేద్దాం అనుకుని ఇంకేదో అయిపోతున్నాయి వాళ్ళకి. ఇక ముందే చెప్పినట్టు మ్యూజిక్ అయితే ఎక్సలెంట్. మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఇప్పుడే వింటున్నా స్టీఫెన్ అంట. ఏం డ్యూటీ చేశారండి. మీరు తప్ప ఇంకెవరో చేయలేదు. 'శివ శివ శంకర' అండ్ ఇంకో సాంగ్ అండ్ ఎండ్ క్రెడిట్స్‌లో సాంగ్ వస్తది. అన్నీ సూపర్ ఉన్నాయి. మ్యూజిక్ ఒకటే ఇందులో బావుంది. ఫైనల్లీ బిగ్ స్క్రీన్ మీద ఆ సీరియల్ ప్రొసీడింగ్స్ దెబ్బకి దిమ్మ తిరిగి బైర్లు గమ్మే నాకు. మీ ఇష్టం. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.